ఇక సంక్రాంతి బరిలోకి ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో ఈ నెల 10న దిగబోతున్నారు. ఈ మూవీని తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం తెరకెక్కించాడు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 3 ఏళ్లుగా ఊరిస్తోంది. షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో చరణ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతని సరసన కియారా అద్వానీ నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. రాజకీయ నాయకులను ఎదురించి పోరాడిన ఓ ప్రభుత్వ అధికారి కథతో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ 2 డిఫరెంట్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథను అందించాడు. చరణ్ వచ్చిన 2 రోజుల తర్వాత అంటే జనవరి 12న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తప్పిస్తోంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీలో బాలకృష్ణ భిన్న పాత్రలతో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సంక్రాంతి రేసులో ఉన్న మరో పెద్ద సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ కి F2, F3 వంటి సూపర్ హిట్లు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి జత కట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. విక్టరీ వెంకటేష్ నుండి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు కోరుకుంటారో అలాంటి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు గోదావరి గట్టు మీద పాటనే బలంగా వినిపిస్తుంది. గేమ్ చేంజర్ సాంగ్స్ ని కూడా డామినేట్ చేసి ఈ చిత్రంలోని పాటలు ట్రెండ్ అవుతున్నాయంటే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగిందట. ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా $2 మిలియన్ పైగా వసూళ్లను రాబట్టాలి. ఇది వెంకటేష్ కెరీర్ లోని భారీ బిజినెస్ అని చెప్పొచ్చు.